సో కన్నప్ప షూటింగ్ ప్రతిరోజు ఇలాగా మార్నింగ్ 7:30కి ఒక 1 hour ట్రావెల్ చేస్తే బ్యూటిఫుల్ లొకేషన్స్కి చేరుకునే వాళ్ళం అనమాట. ఆ కొండల మధ్యలో చెట్ల మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. సో ఆ లొకేషన్స్లో ఇలా పోర్టబుల్ టాయిలెట్ క్యాబిన్స్ పెట్టేవారు. సో ఎందుకంటే అక్కడ న్యూజిలాండ్లో ఫారెస్ట్లో గట్రా ఇండియాలోగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము. అండ్ ప్రతిరోజు ఆర్టిస్టులు ఇలా కూర్చుని సో ఇది యూస్ టు డిస్కస్ విత్ దేర్ ఎక్స్పీరియన్సెస్, కానీ వాళ్ళు డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటుండేవారు. సో ప్రతిరోజు ఇలాగ కంపెనీ ఆర్టిస్టులు అందరూ వచ్చి లొకేషన్లో రెడీ అయ్యి ప్రతిరోజు షూటింగ్ చేసేవాళ్ళం. సో ఇది బలి సీన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఆ బలి సీన్ అవుతున్నప్పుడు కొంచెం ఆ బాడీని చూపించుకోవడానికి కొంచెం ఇలా వార్మప్ చేసి కష్టపడుతూ ఉండేవాడిని అనమాట. సో ఫైనల్గా అక్కడ న్యూజిలాండ్లో లోకల్ మోడల్స్ కూడా అలా వచ్చి షూటింగ్ దగ్గరకు వచ్చి రెడీ అయ్యి వాళ్ళు కూడా చాలా కష్టపడేవారు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్లో షూటింగ్ చేయడం ఇట్స్ లైక్ వండర్ఫుల్ మెమరీ. ఈ కొండల మధ్యలో ఇలాగా ఒక బ్యూటిఫుల్ లేక్స్ ఉండేవి అనమాట. ఆ లేక్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనమాట యాక్చువల్గా. సో ఈ లొకేషన్స్లో ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది, బట్ ఆ వర్షంలో కూడా అప్పుడప్పుడు షూట్ చేసేవాళ్ళం. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ మంచి వెదర్లో ఒక కాఫీ తాగుతూ అండ్ ఇలాగా 4-wheel drive వెహికల్స్ మీద వెళ్తూ షూటింగ్ వెళ్ళేవాళ్ళం అన్నమాట లొకేషన్కి. సో హీఈస్ సంపత్ కుమార్ అండ్ సో వన్ ఆఫ్ ది క్లేన్ హెడ్ అనమాట ఇన్ ద కన్నప్ప. సో అక్కడ ప్రతిరోజు ఇలాగా హెలికాప్టర్స్ మీద టూరింగ్ వెళ్తూ ఉండేవారు అన్నమాట టూరిస్టులు. As you all know, New Zealand is we can find a lot of various native birds like kiwis and all. So we used to enjoy watching kiwis every day actually.